హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ అయితే మీకు నేను మంచి క్లీనింగ్ లిక్విడ్ అయితే చూపిస్తానండి. ఇత్తడి కాపర్, బ్రాస్ అండ్ కాపర్ క్లీనింగ్ లిక్విడ్ అనమాట. ఇదైతే చాలా రోజుల నుంచి నేను క్లీన్ చేయట్లేదు, భుజం నొప్పితో. హారతి ఇచ్చుకునేది చూసారు కదా ఎట్లా అయిపోయిందో. అండ్ కుందులు కింద పెట్టే ఇత్తడి ప్లేట్లు కూడా కిలుం పట్టేసినాయి అనమాట. సో దీనికోసం అయితే ఈ లిక్విడ్ అయితే యూస్ చేస్తున్నాను. లిక్విడ్ని ముందుగా ఒక కాటన్ క్లాత్లో కానీ దూదిలో కానీ తీసుకుని ఇలాగ జస్ట్ అంటే ఆల్రెడీ ఇవి వాటర్లో ముంచి తీసుకున్నవన్నమాట. దీని మీద ఈ లిక్విడ్ అయితే రాసేసి ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసి ఉంచాలన్నమాట. రోజు మామూలుగా క్లీన్ చేసుకునేవైతే అసలు మనం ఎక్కువ రుద్దక్కర్లేదు, జస్ట్ అప్లై చేసి పక్కన పెట్టేస్తే చాలు. ఇందా నేను చూపించాను కదా కిలుం పట్టేసినాయి కదా, సో అవి కొంచెం రుద్దాల్సి వచ్చిందనమాట. బట్ బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది. గట్టిగా కూడా రుద్దక్కర్లేదు, జస్ట్ మనము అప్లై చేసేసి అంటే ముందుగా కొంచెం వాటర్లో ముంచుకోవాలన్నమాట. ఏమైనా జిడ్డు ఉంటే పోతుంది కదా. ఆ తర్వాత ఈ లిక్విడ్ అనేది అప్లై చేసేయాలి. కొంచెం కార్వింగ్స్ ఉన్న చోట మనం బ్రష్తో రుద్దుకుంటే సరిపోతుంది. అండ్ కొన్ని వస్తువులు అయితే భుజం నొప్పితో ఎప్పటి నుంచో నేను క్లీన్ చేయలేదు, పక్కన పెట్టేశాను. విగ్రహాలు అవి క్లీన్ చేసుకుంటున్నాను, కానీ హారతి ఇచ్చేది, అట్లాగే కొన్ని ప్లేట్స్, ఎక్స్ట్రా ప్లేట్స్ ఉంటాయి కదా మనము కుందుల కింద పెట్టుకునే ఇత్తడివి, కాపర్వి, సో అటువంటివి పక్కన పెట్టేస్తూ వచ్చానన్నమాట. సో అవన్నీ కూడా చక్కగా పోయినాయి. మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఫాస్ట్ మోడ్లో పెట్టానన్నమాట, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి. సో ఇలా కాటన్ క్లాత్తో కానీ దూదితో కానీ అప్లై చేసేసుకోవాలి. మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు అన్నిటికీ అప్లై చేసేసాను చూడండి. ఇక్కడ మీకు రుద్దుతుంటేనే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది, కొంచెం తేడా అయితే వచ్చేస్తుంది. సో అన్నిటికీ రుద్దేసి ఒక 10 minutes పక్కన పెట్టేసి వాటర్లో అయితే డిప్ చేసేస్తున్నాను అనమాట. అన్నిటినీ కూడా విగ్రహాలు, ప్లేట్స్, అన్ని వస్తువులు నేను ఏవైతే క్లీన్ చేసుకున్నానో అవన్నీ కూడా వాటర్లో డిప్ చేసేస్తున్నాను. ఈ కర్పూరం ఇచ్చే హారతి ఇచ్చేది కూడా చూశారు కదా ఎంత డిఫరెన్స్ వచ్చిందో. సో వాటర్లో అయితే డిప్ చేసేసి వాటర్లోనే కడిగేస్తున్నాను అనమాట. ప్యూర్ వాటర్ అయితే తీసుకోవాలి. అండ్ చూసారు కదా వాటర్ ఎంత మురికిగా ఉన్నాయో ఇక్కడ, అంటే ఆ కిలుం పట్టిందంతా వచ్చేసిందనమాట బయటికి ఆ సామానంలోంచి. సో ఇప్పుడు వాటర్ని మళ్ళీ మార్చుకోవాలన్నమాట. చూడండి మీరే వాటర్ ఎట్లా అయిపోయిందో, ప్యూర్ వాటర్ అలా ఎలా ఇంప్యూర్ అయిపోయిందో, ఆ డస్ట్ అంతా వాటర్లోకి వెళ్ళిపోయి. సో తీసుకుని తుడిచేసుకుని మళ్ళీ ఒకసారి తుడవక్కర్లేదు, జస్ట్ నేను ముందు ఊరికే ఒకటి తుడిచానమాట. తర్వాత గుర్తొచ్చింది, అవును మళ్ళీ ఒకసారి ప్యూర్ వాటర్లో కడుక్కుని అప్పుడు తుడుచుకుంటే పోతుంది కదా అని చెప్పి. సో ఇప్పుడు వాటర్ మార్చేసి మళ్ళీ ఒకసారి ప్యూర్ వాటర్ అయితే తీసుకుని మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వాష్ చేసిన వాటిని పొడి క్లాత్తో తీసుకుని తుడుచుకోవాలన్నమాట. నేనైతే చెప్పాను కదా కొత్త మాస్కులు అయితే ఉండిపోయినాయి, ఇప్పుడు అవి అవసరం ఉండట్లేదు కదా. సో అటువంటి కాటన్ మాస్కుల్ని తీసుకుని ఇవి తుడిచేసుకుంటున్నాను అనమాట. తుడుచుకున్న తర్వాత మీకే డిఫరెన్స్ తెలుస్తుంది, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉన్నాయి అనేది. థంబ్నెయిల్లో మీరు చూసే ఉంటారు కదా బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ ఎలా ఉన్నాయో. అండ్ ఇక్కడ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. ఆ హారతి ఇచ్చుకునేది చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఆ పక్కన పిక్చర్లో చూడండి ఎట్లా ఉందో. బట్ ఈ మనం కుంకుమ పొట్టు పెడతాం కదా, గంధము కుంకుమ, అక్కడ కెమికల్స్ కలుస్తున్నాయి కదా ఇప్పుడు వచ్చే కుంకుమ గంధంలో. సో అందుకని అలాగా మరకలాగా పడిపోతుంది అనమాట. మిగిలిందంతా కూడా చాలా క్లీన్ అయిపోయింది. ఇదే అనమాట ఆ కాపర్ అండ్ బ్రాస్ క్లీనర్ హైఫైన్. దీని లింక్ నేను ట్యాగ్ చేసేస్తాను ట్యాగ్ ప్రోడక్ట్స్లో, అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసి పర్చేస్ చేసుకోండి, కావాలి అనుకుంటేనే. ఎక్కువ రోజులు పెట్టినవి కూడా ఎంత క్లీన్గా వచ్చేసినాయో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.